జేవి సార్ హాయ్. హాయ్ అగైన్. హాయ్ అగైన్ సార్. సార్ యాక్చువల్గా ఇందాక మేము మాట్లాడుకుంటున్నాం అనమాట. యూఆర్ యాక్చువల్లీ నాట్ ద రైట్ పర్సన్ టు ప్రమోట్ ఎ ఫిల్మ్ పోస్ట్ రిలీజ్ సార్. ఎందుకు? బికాజ్ యూ కాంట్ గివ్ ఎ ఫేక్ హైప్. ఏది దాయలేరు. మీ రియాక్షన్స్ కానీ ఏవి కూడా యూ కాంట్ ఫిల్టర్ ఇట్. సో ఏదైనా ఉన్నదను నా మామ్ మీద వచ్చేస్తుంది అలాగా. దేని గురించి మాట్లాడుతున్నావు? ఫర్ ఎవ్రీథింగ్ సార్. సరే మళ్ళీ కలక మాకు అయితే ఏదో ఉంది ఇక్కడ. లేదు సార్, అంటే ద కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్ యూ గివ్ అంటే అది దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్ సంథింగ్ వీఆర్ నాట్ సీయింగ్, వీ కాంట్ సీ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇన్ ఫిలిం సర్కిల్లో స్పెసిఫిక్గా. అదే ధీరజ్, యాక్చువల్లీ గుడ్ వన్ బికాస్ వై నాట్? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. బ్యాడ్ ఆర్ గుడ్ ఈజ్ పబ్లిసిటీ కదా. అది కాదు నా కాన్సెప్ట్. నా కాన్సెప్ట్ అంటే అన్ని ఏ సినిమాకి మాట్లాడలేదు ఇది. వాట్ ఎవర్ ఐ స్పీక్, ఐ నెవర్ ఆస్క్ ఫర్ మై సెల్ఫ్, ఐ ఆస్క్ ఫర్ ద ఫిల్మ్. అది కూడా ఇంతవరకు మాట్లాడాల, ఎప్పుడు కూడా అవసరం రాలా, పెద్ద ఫీలు అవ్వాలా. ఫీల్ అయినప్పుడు ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పేంటి? నాకంటే ఒక పెయిన్ ఉంటుందిగా. బాగా చేసినప్పుడు పర్సనల్ పెయిన్ ఒకటి ఉంటుంది, ప్రొఫెషనల్ పెయిన్ ఒకటి ఉంటుంది. అంటే సినిమా గురించి, బిగ్నెస్ ఆఫ్ సినిమా గురించి ఆలోచిస్తే దట్స్ అ ప్రొఫెషనల్ పెయిన్. సో అది కొన్ని బయటకు వస్తేనే బాగుంటాయి. అంటే నేను అడిగిన పాయింట్ నేను మాట్లాడితే వ్యాలిడ్ కాబట్టి నేను అడగను, అసలు నేను మాట్లాడను దాని గురించి. బట్ లైక్ యూ సెడ్, ఇట్స్ నాట్ అ నార్మ్ టు టాక్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, వాళ్ళు హర్ట్ అవుతారు, వీళ్ళు హర్ట్ అవుతారు, నేను హర్ట్ అవుతున్నాగా, మరి నా సంగతి ఏంటి? సో ఓకే, ఐ థింక్ వీ షుడ్ స్టాప్ విత్ దిస్. లేదు సార్, యూఆర్ ఇన్ దట్ పొజిషన్ కాబట్టి యూఆర్ ఏబుల్ టు ఆస్క్. పొజిషన్ ఉన్నా లేకపోయినా అది ఐ నో దీస్ థింగ్స్ విల్ ఎఫెక్ట్. పొజిషన్ సంబంధం లేదు, ఎందుకంటే అవతల బిగ్గర్ పీపుల్ ఉన్నారు. సో పొజిషన్ కాదు ఇక్కడ. ఇట్ ఈస్ మై ఓన్ ప్రైడ్, మై కాన్ఫిడెన్స్, అండ్ ఐ హ్యావ్ అ రైట్ టు టాక్. అంటే పెద్ద నేను ఎంత నమ్మానంటే, ఏ సినిమా చేసేటప్పుడైనా అందరితో అనేవాడిని, పెద్ద చూడండి, 2 సినిమాలు చెప్పా. ఒకటి పెద్ద, ఇంకోటి నా వెబ్ సిరీస్ బ్లాక్ అండ్ వైట్, అది రాబోతాను. ఈ 2 నేను బేస్ చేసుకుని ఒక యాంకర్ లాగా వేసి కూర్చున్నా. దిస్ ఇస్ వాట్ వెబ్ సిరీస్లో అది, సినిమాల్లో ఇది ఎందుకు అంటే, ఐ వాజ్ ఆల్వేస్ టెలింగ్ యూ దిస్ కుడ్ బి మై బెస్ట్ క్యారెక్టర్ ఇన్ మై కెరియర్ ఆఫ్ 35 years. సో దట్ ఈస్ అ బిగ్ స్టేట్మెంట్. అది నేను నమ్మాను. అండ్ ఇనిషియలీ డిసప్పాయింట్ కూడా అయ్యాను, బికాస్ బాగా స్ట్రైట్గా అది వెళ్ళాల్సింది కొంచెం జంకాను. కానీ టుక్ అ వైల్. అది ఫస్ట్ డే ప్రీమియర్ షోకి ఉంది, ఫస్ట్ డే మార్నింగ్ మధ్యాహ్నం వరకు ఉంది. ఆ తర్వాత బై డిఫాల్ట్ అది వెళ్ళిపోయింది పైకి. మళ్ళీ అందరూ చూస్తున్నారు, కలెక్షన్స్ ఆర్ టాకింగ్. ఎక్కువ మాట్లాడవసరం మనం. అండ్ అంటే మీరు అన్నారు కదా, సినిమా పెద్ద అనే సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అవుతుందని. యాక్చువల్గా ఇప్పుడు పెద్ద సినిమాకి మీరు పెద్ద దిక్కు అయ్యారు, బికాజ్ యు ఆర్ ద వన్ హూ ఇస్ యాక్చువల్లీ పుల్లింగ్ ఇట్ ఆఫ్. అది చాలా పెద్ద స్టేట్మెంట్. లేదు సార్, ట్రూ. ఎందుకంటే బుచ్చి కాంట్ గివ్ ప్రాపర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్, బికాస్ దెర్ వర్ సో మెనీ క్వశ్చన్స్ రైజ్డ్ ఫ్రమ్ ద ఆడియన్స్. అది హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో కావచ్చు, లేదంటే క్యారెక్టర్ ఆర్క్స్ విషయంలో కావచ్చు, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో ఆబ్వియస్లీ ఆయన ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే ఇట్ విల్ డ్యామేజ్ ద ఫిల్మ్ ఫర్ షూర్. Ram Charan won't give any interviews for the Telugu media, and Janvi Kapoor is not in a position to give some interviews kind of, and Shivraj Kumar and all, వాళ్ళు ఇచ్చినా సరే దర్ వోంట్ బి ఎనీ ఇంపాక్ట్. సో సినిమాలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి సినిమాని ఇప్పుడు కొంచెం ముందు తీసుకెళ్తున్న పెద్ద దిక్కు మీరే, పెద్దకి. థ్యాంక్ యూ. సి ఐ వుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్, ధీరజ్. ఇప్పుడు పెద్ద అనే సినిమా ఎందుకు ఇలా అయింది అనే దానికి ఐ కెన్ గివ్ ఎన్ అనాలిసిస్. ప్లీజ్. Because first of all, this is not a mass film in the sense విజిల్స్, క్లాప్స్, ఎగిరి గంతులు వేయటాలు. అంటే మన వేరే సినిమాల్లో బిల్డప్ మ్యూజిక్తోనే స్టార్ట్ అయిపోతుంది. హీరో వచ్చిన రాకపోయినా మ్యూజిక్తో స్టార్ట్ అయిపోతాడు హీరో. అట్లాంటి క్లాప్స్, ఆ ఛాన్సెస్ లేవు ఈ సినిమాలో. ఇట్ ఈస్ అ డీప్ రూటెడ్ ఫిల్మ్. సో దీనికి యూ ఓన్లీ ఫీల్, యూ ఓన్లీ ఎక్స్పీరియన్స్, యూ కెన్ ఓన్లీ వాచ్ ఇట్ క్వైట్లీ. బికాస్ ఇఫ్ యూర్ ఫీలింగ్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్, యు ఆర్ కంప్లీట్లీ ఇన్ టు ఇట్. అలర్ట్ చేయడానికి, విజిల్స్ కొట్టడానికి అసలు నీకు క్యాప్ లేదు అక్కడ. సో అది చూసి అంత లేదు సినిమా అంటారు ఫస్ట్, పెద్ద హీరోల సినిమాలకి ఎస్పెషలీ. దిస్ ఇస్ ఒక జర్క్.
ట్రూ ఎందుకంటే పెర్ఫార్మెన్స్ నాకు ఆ చనిపోయే సీక్వెన్స్ ఉంటుంది కదా, ఇట్స్ నాట్ లైక్ ఏ స్పాయిలర్ కైండ్ ఆఫ్. అక్కడ స్పెసిఫిక్గా మీరు నాకు అంతపురం కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్సే గుర్తొచ్చింది నాకైతే. అరే అంటే అందులో మీరు సోలోగా, మీరు ఒక్కళ్ళే సోలోగా కూర్చొని ఇక్కడ చరణ్ అకాంపనింగ్ యూ, ఆ కళల్లో ఒక గ్రిటనెస్ ఉంటుందండి. చాలా అంటే చాలా అప్పటిదాకా ఆయన హోల్డ్ చేసిన పెయిన్ కానీ ఆ సఫరింగ్ కానీ అంతా ఒక్కసారి వదిలేస్తాడు ఆ కళ్ళలోనే మళ్ళీ, మొహంలో కానీ లేదంటే ఫేస్లో డైలాగ్స్ ద్వారా కానీ ఆ వెంటింగ్ అవుట్ అనేది ఉండదు అనమాట, కళ్ళతోనే ఉంటుంది. అది చాలా బాగా పోర్ట్రే చేశారు అది. దట్ వాస్ సమ్ పెర్ఫార్మెన్స్ విచ్ యాక్చువల్లీ క్రియేటెడ్ ఇంపాక్ట్ ఇన్ ద ఫిలిం. నేను 100% నా నా- నన్ను నేను మర్చిపోయి చేసిన సినిమాలు అంతఃపురం ఇది, ఓకే. ఐ వుడ్ సే. అంటే అది ఎంత ఇన్వాల్వ్ అయిపోతామంటే కొన్ని వెరీ రేర్లీ. అదే పెద్దిలో ఉన్న గొప్పతనం, అదే బుచ్చి చేసిన గొప్ప క్యారెక్టరైజేషన్. ఎప్పుడైతే తను కథ చెప్పలా ఇంతవరకు, ఎప్పుడు కథ చెప్పలా, నాకు క్యారెక్టరైజేషన్ చెప్పాడు. ఓకే. క్యారెక్టరైజేషన్ వన్ స్టేట్మెంట్లో క్యారెక్టరైజేషన్ ఎప్పుడైతే ఎక్కేసిందో ఆర్టిస్ట్కి, దట్ మీన్స్ ద క్యారెక్టర్ పనిచేసింది. సినిమా తర్వాత సంగతి. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్డ్ ఇన్ పెద్ది టూ. అంతఃపురంలో ఎవ్రీబడి సెడ్ యూ డైడ్ వెరీ వెల్ అండ్ దట్ ఈస్ బికాజ్ ఐ రియలీ డైడ్. నేను చచ్చిపోయాను అనుకున్నా, నిజంగానే చచ్చిపోయాను అనుకున్నా. ఇట్ ఈస్ నాట్ యాక్టింగ్. కొంచెంసేపు తర్వాత ఊపిరి రావట్లేదు, వంశీ కట్ చెప్పట్లేదు, కట్ చెప్పపోయే బాబు అని అప్పుడు నోరు తెరిచి అడిగాను. కానీ అట్లా పెద్ద మళ్ళీ నాకు చేసేటప్పుడు అంతపురం ఒక ఫ్లాష్ గుర్తొచ్చింది. అండ్ నా కన్సర్న్ అల్లా ఎంత రామ్ చరణ్ ఎంత పెద్ద సూపర్ మెగా పవర్ స్టార్ ఎన్ని పెట్టుకుని నా దృష్టి అంతా ట్రైన్ మీద ఉంది. పెద్ద మీద లేదు, రామ్ చరణ్ మీద లేదు, టీం మీద లేదు. నా లైఫే నా సోల్, నా లైఫ్, నా పర్పసే ఆ ట్రైన్. అందుకనే ఇఫ్ యూ నోటిస్డ్ ఎవ్రీ షాట్లో నేను ట్రైన్ వైపే వెళ్ళిపోతుంది అనే దీంట్లోనే ఉన్నాను నేను ఆల్ ద టైమ్. సో దిస్ వాజ్ ఆల్ వెన్ యూ ఆర్టిస్ట్ ఫీల్స్ ఆల్ దిస్ హ్యాపెన్స్. ట్రూ. ఇది ఎంత నమ్మితే చేస్తాం. ట్రూ సార్. లేదు మీ మ్యానరిజమ్స్ కూడా అంటే అన్ని సంవత్సరాల నుంచి అంటే 30 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నట్టు చూపిస్తారు కదా. సో 30 ఏళ్ళ నుంచి వెయిట్ చేసిన ఒక మనిషిలో ఉత్సాహం ఉండదు, అలా నీడిగారిపోయినట్లే ఉంటాడు మనిషి. సో అందువల్ల మీ భుజాలు కూడా సినిమాలో ఎక్కడ కూడా కొంచెం మీరు ఇలాగ స్టిఫ్గా నిలబడి ఎక్కడ ఉంటారు, మొత్తం ఇలా బెండ్ అయిపోయి చేతులు ఇలా జారిపోయి మామూలుగా ఆ జుబ్బాలో మామూలుగా నడుస్తుంటారు తప్ప ర్యాండమ్గా ఏదో జనరిక్ వాక్లా అసలు ఎక్కడ కనబడదు అనమాట. దోస్ ఆర్ ద న్యూయన్సెస్ కదా సార్ విచ్ మేక్స్ యూ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ యాజ్ వెల్. అండ్ స్పెసిఫిక్ ఎమ్మెల్యే సీక్వెన్స్లో వేర్ యూఆర్ జస్ట్ ఆన్ యువర్ బాక్సర్, ఆ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ మనం అసలు ఎప్పుడు చూసాం లాస్ట్ ఒక తెలుగు సినిమాలో అనిపించింది అంత ట్రూత్ఫుల్గా. అది దట్ వాజ్ సంథింగ్. దట్స్ గేమ్ చేంజర్ ఫర్ మీ, దట్ ఫాలింగ్. దానికి చిన్న డిస్కషన్ కూడా అయింది. ఓకే. ఇమీడియట్గా చేస్తాను, అబద్ధం నేను చెప్పను. బుచ్చి అడిగి పాపం తను ఎన్నోసార్లు అడిగాను, తను చెప్పాడు సార్ మీకు కన్వీనియంట్ కాదంటే చెప్పండి, పర్లేదని. నేనే ఆలోచించుకుని చేసేద్దాం అనేది, అంటే అంత అవసరమా అనేది ఫీల్ అయ్యాను. బట్ 100% అవసరం ఇక్కడ. అది ఒకటి హైలైట్ బుచ్చి డైరెక్షన్లో. రెండోది క్లైమాక్స్లో మళ్ళీ నన్ను గుర్తు చేసుకోవటం, దట్ ఈస్ ద ఐసింగ్ ఆఫ్ ద కేక్. నాకు గుర్తు రావటం, అప్పల సూర్య నుంచి అప్పలవలస వరకు బుచ్చి తీసుకెళ్ళటం, అది నా డెఫినెట్లీ ఇట్స్ ద ఐసింగ్. బికాజ్ అక్కడే ఎంత ఫస్ట్ హాఫ్ ఆ తర్వాత రామ్ చరణ్ అనేవాడు దూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కుమ్మేస్తున్నాడు ప్రతిదీ కూడా, పర్ఫార్మెన్స్ కానీ, బాడీ కానీ, యాక్షన్ కానీ, డాన్స్ కానీ. సో హౌ విల్ దే రిమెంబర్ అప్పల్ సూరి? బట్ అగైన్ కథలో అప్పల్ సూరి అవసరం, ఈజ్ ద రన్నింగ్ ఫోర్స్ కదా, ఈజ్ ద రన్నింగ్ ఫోర్స్. కానీ ఆ థాట్ రావాలిగా డైరెక్టర్కి, నెంబర్ 1. నెంబర్ 2 రామ్ చరణ్ ఒప్పుకోవాలిగా, బికాజ్ ఈజ్ హ్యూజ్. తను పడిపోతే నేను గుర్తు రావటం అనేది దట్ ఈస్ అందరూ ఒప్పుకోరు గబుక్కని, because they want to get up and they want to, that is what people want also. That is why it takes time for these films to be accepted that easily by audience also. రామ్ చరణ్ ఎట్లా ఒప్పుకున్నాడు నాకు నిజంగా తెలియదు, బికాస్ తను తీసుకున్న రిస్క్ చాలా మొండాడు. ఇంత రిస్క్ తీసుకోవడం అనేది, తను చేసింది ఏదైతే క్లైమాక్స్ ఉందో, ఇట్స్ ఎ హ్యూజ్ రిస్క్. రిజెక్ట్ కొడితే ఈడ్చి మొహన కొడతారు పబ్లిక్, అంత ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ఎక్కడ ఇవ్వలేదంటే పర్ఫార్మెన్సెస్, డైరెక్షన్లో, రాండీ మేకింగ్లో, రెహమాన్ మ్యూజిక్, ఒకటి కాదు, ఎవ్రీథింగ్ ఓవర్లాప్ చేసి దాన్ని ఓవర్ షాడో చేసేసి దాన్ని మించి దాన్ని అనగదొక్కేసి పైకి లేచింది సినిమా. సో టుడే ఐమ్ ఏబుల్ టు టాక్ బికాస్ ఆఫ్ ద కలెక్షన్స్ ఇదే ఫస్ట్ డే మాట్లాడమంటే మాట్లాడేవాడిని కదా, అందుకనే బయటికి రాలా. ఐ కుడ్ నాట్
ఐ కుడ్ నాట్ రియలీ టాక్ బికాస్ ఐ డెంట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్. కలెక్షన్స్ ఆర్ ద యాక్చువల్ వ్యాలిడేషన్. అంతేగా మరి ఎప్పుడైనా అంతే. కొన్ని సినిమాలు ఈ సినిమా కాదు, ఈ సినిమా టాక్ బాగుంది, కలెక్షన్ బాగుంది. కొన్ని సినిమాలు టాక్ సంబంధం లేకుండా కలెక్షన్స్ బాగుంటాయి. కొన్ని సినిమాలు చాలా బాగున్నా కలెక్షన్స్ ఉండవు. సో ఇట్ ఇస్ ద మనీ దట్ స్పీక్స్ ఫైనలీ. టోటల్ అంతే కదా. ఎందుకు లాస్ట్ ఇయర్ దేవరా వచ్చినప్పుడు నాట్ ఎ గుడ్ ఫిల్మ్ అని చెప్పన్నారు. ఎగ్జాక్ట్లీ. దర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ లైక్ దట్. అట్లాంటి హ్యూజ్ ఫిల్మ్స్ కూడా రెండో రోజు లేని సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అవును. మీకు ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఎక్కడంటే మీకు ఐ డోంట్ కోట్ ఎనీ ఫిల్మ్స్, కానీ రీసెంట్ టైమ్స్లో 4-5 ఫిల్మ్స్, హ్యూజ్ హీరోస్, వాళ్ళతో అట్ట ఫ్లాప్ అయిన నెక్స్ట్ డే థియేటర్లో ఓపెన్ అయిపోయిన సినిమాలు ఎక్కువ ఉన్నాయి. అటువంటిది పెద్ద మండే కూడా నిన్న కూడా బాగుంది. ఎలా నాకు చెప్పింది మైత్రి రవి గారు చెప్పింది 30-35% ఉంటే గొప్ప అండి, హిట్ సినిమా అన్నారు. 60% ఉంది. సో ఇక అయిపోయింది. అంటే ఆడియన్స్ ఆర్ యాక్సెప్ట్. ఇప్పుడు నిన్న నేను చెప్పినట్టు రామ్ చరణ్ బాక్సెస్లో వాట్ ఎవర్ హీస్ వేరింగ్, ఆ గద పట్టుకుని పోస్టర్ ఏదైతే కట్అవుట్ ఉందో, అల్లు స్టూడియోస్లో జనాలు వచ్చి ఫోటోలు దిగుతున్నారండి, సెల్ఫీలు. దాంతోపాటు దట్ మీన్స్ ఇట్స్ బికమ్ ఎ హిట్. అయిపోయింది. బట్ నీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి సార్ వెన్ యూ గాట్ టు నో అబౌట్ ద ఫిల్మ్స్ రిజల్ట్ ఆన్ ద ప్రీమియర్ నైట్? ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. బట్ ఆడియన్స్ రియాక్షను, పబ్లిక్ రియాక్షను, రివ్యూస్ అండ్ పీపుల్, ఆడియన్స్ మాట్లాడే ఉంటాయి కదా థియేటర్స్లో, అవి చూస్తే 100% అంటే నేను జస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. 2.5 years నేను ట్రావెల్ చేశాను. కానీ ఎన్ని రోజులు పక్కన పెడితే, అండ్ నేను ఇంత స్టేట్మెంట్ చెప్తుంటే కుడ్ బీ మై బెస్ట్ ఇన్ మై కెరియర్ అంటే నేను ఎంత నమ్మి ఉండాలి దాన్ని. సో అది షాటర్ అవుతుందా అనేది ఒక ఫీలింగ్ అయితే వచ్చింది, డౌట్ లేదు. బట్ నెక్స్ట్ డే మార్నింగ్, ఐ మీన్ దట్ నైట్ ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. నెక్స్ట్ డే మార్నింగ్ ఓకే లెట్ అస్ వెయిట్ అనే దీనికి వచ్చేసాను. బికాజ్ వదలటం నాకు అలవాటు. అది ట్రూ. బట్ ఇది వదల్లా, వదల్లా. అంటే ఈ కైండ్ ఆఫ్ ఒక నెగిటివ్ టాక్ అనేది కానీ, లేదంటే ఒక డివైడెడ్ టాక్ అనేది కానీ మీ ఎర్లియర్ మూవీస్ కూడా ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ ఎ ఫిల్మ్ కాల్డ్ ఆహా. సో దానికి కూడా ఇట్ హ్యాడ్ ఏ ఓపెనింగ్ టాక్ దట్ వాజ్ నాట్ దట్ గ్రేట్. ఈవెన్ 1 week తర్వాత పబ్లిష్ అయ్యే ఆంధ్రప్రభ రివ్యూస్ కానీ, లేదంటే ఆంధ్రభూమి రివ్యూస్ కైండ్ ఆఫ్ అవి కూడా నాట్ ఎ గ్రేట్ ఫిల్మ్ అనే కైండ్ ఆఫ్ ఒక రెస్పాన్స్తోనే వచ్చాయి ఆ సినిమాకి కూడా. నా సినిమాలో శుభాకాంక్షలు ఒక ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి. సో అంటే వీక్లీ రివ్యూస్ ఏదైతే అంటే సినిమా శుక్రవారం రిలీజ్ అయితే ఆదివారం పొద్దుటకో, లేదంటే నెక్స్ట్ శుక్రవారానికి వచ్చే రివ్యూస్ కూడా ఆ కైండ్ ఆఫ్ ఇది వచ్చింది. సో దెన్ యాక్సెప్టింగ్ ఏ అన్ప్రెసిడెంటెడ్ రివ్యూ, నౌ యాక్సెప్టింగ్ ఏ ఈ డివైడెడ్ టాక్ అనేది ఎంత డిఫరెన్స్ సార్? అంటే హీరోగా చేసినప్పుడు యాక్సెప్టెన్స్ కష్టం. దట్ ఈస్ బికాజ్ ద బర్డన్ ఇస్ మచ్ మోర్. అదే అంట రామ్ చరణ్, ప్రొడ్యూసర్స్, డైరెక్టరు, టెక్నీషియన్స్, వాళ్ళు అన్ని ఏళ్ళు అంటే ఫర్గెట్ అబౌట్ కష్టం. అందరూ కష్టపడతారు. హోప్, ఆశ, ఆడుతుందనే నమ్మకం, అవన్నీ ఒకేసారి కూలిపోతుందనే ఫీలింగ్ వస్తే ఎవరికైనా మామూలుగా ఉండదు. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ 300-400 crores ఫర్ ద ప్రొడ్యూసర్. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ కెరియర్ ఫర్ ద హీరో అండ్ అదర్ టెక్నీషియన్స్, ప్లస్ ఆల్ దిస్ హోప్. అంటే మోర్ దెన్ హోప్ ఈ సినిమా నమ్మేసాం అందరం. స్ట్రైట్ సూపర్ హిట్, ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేది నమ్మాం. నిజంగానే నమ్మాం. ఇదేమో ప్రీ రిలీజ్ అబద్ధాలు కావు ఇది అనుకునే చెప్తున్నాను నేను. అన్నయ్య చెప్తున్నాను, అదే రిపీట్ చేస్తున్నాను వాట్ ఎవర్ ఐ సెడ్. సో ఐ వాజ్ డిస్టర్బ్డ్ అండ్ దెన్ నెక్స్ట్ డే కూడా డిస్టర్బ్డ్ డే. నిజం చెప్పాలంటే సరే మళ్ళీ అంటారు కదా సాటర్డేస్ ఓకే బాగానే ఉంటుంది, సరే సాటర్డే కాబట్టి బాగానే ఉంది, సండే కాబట్టి బాగానే ఉంది, మరి మండే. సో దీనికి ఆ డే ఈ డే లేదు, ఇట్స్ పెద్ద డే. ట్రూ. నిన్న ఒక్కరోజే 177K టికెట్స్ ఓన్లీ ఆన్ బుక్ మై షో. సో ఇంకా డిస్ట్రిక్ట్ యాప్లో కానీ, లేదంటే డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు కానీ, సో మీరు అంటే మోర్ దెన్ 60-70% ఆక్యుపెన్సీస్ దట్టు ఉత్తరాంధ్రలో బాగున్నాయి సార్. వైజాగ్, రాజమండ్రి అటు సైడ్ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి సినిమాకి. ట్రూ. సరే బుచ్చి నాకు ఎప్పుడు కాదు, ఎప్పటి నుంచో తెలుసు. ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది తన పైన. ఇన్ఫ్యాక్ట్ ఉప్పిన మిస్ అయినప్పుడు కూడా ఐ ఫెల్ట్ బ్యాడ్, బుచ్చి సినిమా మిస్ అయ్యానని. అలాంటిది వాట్ ఎవర్ ఐ ఎక్స్ప్రెస్ అబౌట్ బుచ్చి, ఐఎమ్ బీయింగ్ ఓపెన్ అబౌట్ ఇట్. అది గుడ్, కొన్ని అటు ఇటు అవుతాయి, అది కావాలని చేసినవి మాత్రం కాదు. ఇంటెన్షనల్గా చేయనప్పుడు ఐ డోంట్ హ్యావ్ పర్సనలీ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్. పాపం ఈజ్ అ వెరీ స్వీట్ గై. అవి కాదు, నా పెయిన్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి, నా హోప్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ ఇట్ బికాస్ ఐ వాంట్ టు ఫీల్ ఫ్రీ అండ్ ఐ వాంట్
అంటే ఇప్పుడు కూడా ఏమవుతుంది నిజం చెప్తే అనేది నా ఇది చెప్పకూడదు అనేది ఒక ట్యాబు అయిపోయింది. అమ్మో మాట్లాడకూడదు, అనకూడదు. ఈ రూల్స్ ఏంటి? వై ఆర్ దీస్ రూల్స్ దేర్ ఇస్ నో రూల్. మనం పెట్టుకున్న రూల్, మనం భయంతో ఇన్సెక్యూరిటీతో పెట్టుకున్న రూల్ అది. ఇఫ్ ఐఎమ్ నాట్ వరీడ్, ఓకే ఇస్తాడా లేదో సినిమా అనే భయం లేనప్పుడు దేర్ ఇస్ నో రూల్ ఫర్ మీ. ఆ భయం ఉన్నప్పుడే కదా ఈ రూల్తోనే అవుతాయి. సో బిఫోర్ ఐ ఫర్గెట్ దిస్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అ ఫ్యూ పీపుల్ బికాస్ ఇది యాజ్ ఇట్ ఇస్ టీమ్, సరే బుచ్చి ప్రొడ్యూసర్స్ ఎన్ని యాజ్ ఇట్ ఇస్ అది పక్కన పెడితే దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ మనం ఎప్పుడు ఐడెంటిఫై చెయ్యం. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఆల్వేస్ టాక్ అబౌట్ బికాస్ అందరు పెద్దలందరూనే అందరూ పొగుడుతారు. వాళ్ళకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, వాళ్ళకి అలవాటు కూడా అయిపోతుంది, వాళ్ళకి పట్టించుకొని కూడా పట్టించుకుంటారు. చిన్న చిన్న వాళ్ళు పాపం ఎంతో కష్టపడేవాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు గుర్తింపు రాదు, వాళ్ళ పేరు ఎవరో ఎత్తరు. అంత ఆలోచన ఉండదు, అంత టైం ఉండదు, ఆలోచన ఉండదు ఫస్ట్. సో ఐ వాంట్ స్టార్ట్ ఆఫ్ విత్ ప్రవీణ్, లైన్ ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్. నేను ఎన్నేళ్ళు సినిమా చేస్తున్నాను, నాకు లైన్ ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అసోసియేట్, కో డైరెక్టర్ కన్ఫ్యూజన్. ఐ డోంట్ పుట్ మై మైండ్ ఇన్ టు ఇట్. ప్రవీణ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో ఈ సినిమా నేను చేయడానికి బుచ్చి థాట్ బుచ్చిది, ప్రొడ్యూసర్ ఓకే చేశాడు, కానీ ఇది ముందుకు వెళ్ళడానికి రీజన్ ప్రవీణ్. ఓకే. సో దెర్ ఇస్ అ బిగ్ రీజన్ ఫర్ దట్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. అండ్ నరసింహారావు, తను ఏమంటారు, కో డైరెక్టరా? ఓకే. కో డైరెక్టర్. హీఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అంటే హ్యాండ్లింగ్ థింగ్స్ అండ్ హ్యాండ్లింగ్ ఆర్టిస్ట్స్ అండ్ ఎవ్రీబడి. అండ్ నాకు తెలిసి ఇప్పుడు ఎప్పుడు కూడా డైరెక్టర్ క్రెడిట్ ఎప్పుడు నేను చూస్తానంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎలా ఉన్నారో చూస్తాం, కో డైరెక్టర్స్ ఎలా ఉన్నారో చూస్తాం. వాళ్ళని బట్టే లైక్ మన పనాలు ఎలా ఉన్నారు, మన పని చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళని బట్టి జడ్జ్ చేస్తాం. అట్లా రమణ్ అనేవాడు, తను మళ్ళీ ఫ్యూచర్లో ఒక డైరెక్టర్ కనపడుతున్నాడు. ఎప్పుడైతే డైరెక్టర్ కనపడుతున్నాడో దట్ మీన్స్ దిస్ డైరెక్టర్ ఇస్ గుడ్. హీఈస్ విత్ ద విన్నర్. యూ కెనాట్ బీ విత్ ద లూజర్, యూ హ్యావ్ టు బీ విత్ ద విన్నర్. సో అట్లా తను. అండ్ సౌండ్ ఇంజనీర్ పప్పు అనేవాడు నిజంగా ప్రాణం పెట్టాడు. అవుట్ ఆఫ్ ద వే నాతో చేయించుకున్నాడు. పేషెంట్గా నేను వదిలేసిన తను వదలకుండా చేయించుకున్నాడు. సో దీస్ ఆర్ అ ఫ్యూ పీపుల్. అండ్ డెఫినెట్లీ ఈ సినిమాకి పిఆర్ వంశీశేఖర్, వాళ్ళ టీము, అనురాగ్ వాళ్ళ టీము, వీళ్ళందరూ. అండ్ ప్లస్ యూ పీపుల్, మీరెంత పేషెంట్గా మళ్ళీ ఇంటర్వ్యూస్ చేస్తూ హైలైట్ చేస్తూ సినిమాని, ఐ డోంట్ నో హూ ఆర్ నెగిటివ్ ఇచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, బట్ వాట్ ఎవర్ యూ ఆల్ గేవ్ దెన్ ఇస్ డిఫరెంట్, వాట్ వీఆర్ డిస్కసింగ్ నౌ ఇస్ డిఫరెంట్. నౌ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ నైస్ అబౌట్ ద ఫిలిం. సో అన్ని రకాలుగా నాకు హెల్ప్ అయినాయి ఉన్నాయి. ఇప్పుడు చిన్న క్యారెక్టర్స్, ఇప్పుడు కోర్మా అనే చేసిన క్యారెక్టర్ అతను కూడా బాగా చేశాడు, బట్ మనం మాట్లాడం వాటి గురించి. అండ్ ఇప్పుడు నాతో డబ్బింగ్ మళ్ళీ హెల్ప్ చేసిన కూర్మారావు అని, తన పేరు కూర్మారావు, ఓకే. వైజాగ్ స్లాంగ్. సో దీస్ ఆర్ ద పీపుల్ ఐ వాంట్ టు రియలీ థ్యాంక్ అండ్ రికగ్నైజ్. యా, అంటే మీరు మెన్షన్ చేశారు కాబట్టి కుర్మారావు అనే క్యారెక్టర్ ప్లే చేసిన ఆయన సురాజ్, ఆయన కానీ లేదంటే సూరజ్ ఆయన పేరు. సూరజ్, కుంభలాంగి నైట్స్ అని చెప్పేసి మలయాళీ యాక్టర్, బట్ హీస్ అమేజింగ్ ఆర్టిస్ట్ సార్. లైక్ హీ డిడ్ సమ్ గ్రేట్ ఫిల్మ్స్ లైక్ కుంభలాంగి నైట్స్ లాంటి ఫిల్మ్స్ అయి చేశాడు తను. అండ్ ఈవెన్ ఉపేంద్ర, మరాఠీ యాక్టర్ ఉపేంద్ర, ఆయన కూడా. వీళ్ళని కాస్టింగ్ అనేది బాగుంది సార్, అంటే వాళ్ళని తీసుకురావడం అనే ఆలోచన మంచిదే. కాకపోతే వాళ్ళకి ఏదైతే డబ్బింగ్ వచ్చిందో, ఇప్పుడు ఆ సూరజ్ కుమారావు క్యారెక్టర్ ప్లే చేసిన ఆయన అసలు యాక్చువల్లీ హీ విల్ బి హైపింగ్ ద ఫిలిం, ఈజ్ ద నరేటర్ ఆఫ్ ద యాక్చువల్ పెద్ది. కానీ చాలా సీన్లో ఆయనకి లిప్సింగ్ ఉండదు. ఈవెన్ ఉపేంద్ర కూడా అదే ప్రాబ్లం, ఆయనకి చాలా హెవీ క్యారెక్టర్ అయింది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చనిపోయిన సీక్వెన్స్లో ఆయన ఏడ్చే విధానం కానీ, లేదంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫ్రంటేషన్ సీన్స్ ఉంటాయి ఆయనకి చరణ్తో, వీడు మనోరోడు కాదు, ఈ కైండ్ ఆఫ్ ఈ సీక్వెన్సెస్. అక్కడ ఒక తెలుగు ఆర్టిస్ట్ ఉంటే కనుక ఇంకా బాగా వచ్చేది కదా, ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది కదా అనిపించింది. పోస్ట్ మార్టం అనవసరం ఉంది. పెద్ద ఆడియన్స్ అందరూ క్షమించేశారు, ఇవన్నీ తీసేద్దాం ఇంకా. లేదు సార్, ఎందుకంటే నెగిటివ్ కైండ్ అంటే పోస్ట్ మార్టంలో ముందే అయిపోయింది, చచ్చే ముందే అయిపోయింది. సో ఇది బతికేసిన సినిమా. దీని గురించి మనకి ఐ డోంట్ థింక్ వీ షుడ్ గెట్ ఇన్ టు ఇట్ నౌ. ఇట్స్ నాట్ నెసరీ. ఎందుకంటే వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ నైస్ వైబ్ విల్ గో ఇన్ అ పాజిటివ్. అండ్ సార్ మీ గురించి స్పెసిఫిక్గా వాంటెడ్ టు నో దిస్, ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ హడావుడి జరిగింది పెద్ద విషయంలో ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ హీరోయిన్ అనేది. సో దిస్ ఈస్ బీన్ దేర్ ఇన్ ద సినిమా. అంటే ఇంతకుముందు అసలు బయట లేని హీరోయిన్ లేరా అంటే కొన్ని వందల మంది హీరోయిన్లు చూసాము, సాంగ్స్ చూసాము, పీపుల్ ఎంజాయిడ్ దట్. హీరోయిన్స్ అలా చేసిన వాళ్ళు దే గెయిన్ బిగ్గర్ స్టార్డమ్ ఇన్ ఆల్ ద సౌత్ లాంగ్వేజెస్, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, నాట్ ఓన్లీ ఇన్ తమిళ్, ఈవెన్ హిందీలో కూడా వీ హ్యావ్ బీన్ సేయింగ్ దట్ కైండ్ ఆఫ్ ఒక షో అని. ఈ సినిమాకి ఎందుకని ఆ కైండ్ ఆఫ్ ఒక నెగిటివ్ బ్లేజ్ అనేది వచ్చింది అనుకుంటున్నారు స్పెసిఫిక్గా ఆ విషయంలో?
ఏం లేదు, ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో, బికాస్ ఒకళ్ళు పట్టుకుంటారు, దాన్ని పట్టుకుని ఆడతారు. సి ఇవన్నీ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అవన్నీ ఎందుకు మాట్లాడటం మనం? వీ డోంట్ హ్యావ్ టు టాక్ అబౌట్ ఆల్ దట్, బికాస్ అవన్నీ ఆల్రెడీ రోస్టెడ్, ఫ్రైడ్, రకరకాలుగా వాడేశారు దాన్ని మళ్ళీ ఆక్సిజన్ దానికి ఇచ్చి దాని గురించి ఆలోచించడం వేస్ట్. బిగ్నెస్ ఆఫ్ సినిమా మనకు కావాలి. ఫైనల్గా సినిమా ఏంటనేది తేలిపోయింది. ఏదో తేలిన తర్వాత ఇవన్నీ ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ అ డిస్కషన్. ఎట్లాగో ఎడిట్లో లేచిపోతాయి. సో లెట్ us. సో మీకు ఇప్పుడు లైక్ దో యువర్ నాట్ అంటే ఫస్ట్ హాఫ్లోనే మీ సినిమా అయిపోయినప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో యూ విల్ బీ దట్ పుషింగ్ ఫ్యాక్టర్ ఫర్ చరణ్, స్పెసిఫిక్ ఏదైతే ఆ పడిపోయే సీక్వెన్సెస్ అంతా ఉన్నాయో. సో ఆన్ ఏ హోల్ మీరు ఒక సినిమాని ఎక్స్పీరియన్స్ చేసే విధానం కానీ, లేదంటే ఆన్ ఏ హోల్ మీరు ఆ సినిమా త్రూ వాట్ ఎవర్ యూ గెట్ త్రూ ద ఫిలిం, అది ఒక సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, లేదంటే ఫుల్ఫిల్మెంట్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. వాట్ డస్ పెద్ది గేవ్ యూ, సార్? It gave me a lot more hope, because see, పెద్ది అనే సినిమా ఇండియాలో ప్రతి డైరెక్టర్ చూస్తారు. చిన్న పెద్ద అందరికంటే పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. అంటే నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్ టు ద పీక్. అన్ని సినిమాలకు కాదు అది. అండ్ డైరెక్టర్స్ చూసే వాళ్ళకి, బిగ్ డైరెక్టర్స్కి, గుడ్ డైరెక్టర్స్కి, ఓకే కొంచెం ఇట్ట మోల్డ్ చేయగలిగితే ఇట్ట కూడా సూట్ అవుతాడు అనేది నా బుచ్చి ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ వల్ల జరిగింది. మనకి తను ఇచ్చిన థాట్ వల్ల 100% ఇట్ ఈస్ నిజంగా. ఇప్పటికీ ఐ కెనాట్ బిలీవ్ బుచ్చి ఎలా ఆలోచించగలిగాడు, నేను సూట్ అవుతానని ఎలా ఆలోచించగలిగాడు అనేది. ఇట్ ఈస్ అన్ అన్బిలీవబుల్ థాట్. ఎందుకంటే అప్పల సూరికి జగపతి బాబుకి సంబంధమే లేదు అసలు, బట్ సంబంధం ఉంది అనేది ప్రూవ్ చేశాడు. సో ఇది ప్లస్ పాయింట్, ద లుక్. ఆ తర్వాత పర్ఫార్మెన్స్, సరే సీన్లో దమ్ ఉంది, పర్ఫార్మెన్స్ హ్యాపెన్. సో ఇవన్నీ ఇప్పుడు వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ మీన్ సచ్ అ బిగ్ ఫిలిం పెద్ది? బికాస్ ద పర్ఫార్మెన్స్ అండ్ ద లుక్ మేడ్ ఎ డిఫరెన్స్, అండ్ ఇట్స్ అ పివిటల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. సో అందుకనే కదా మనం ఆడుతున్నాం. అసలు లేకపోతే దీని గురించి మాట్లాడేది లేదు, నేను ఇంటర్వ్యూస్ చేయను కూడా చేయను. ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. సో దిస్ ఇస్ మై బ్యాంక్ నా. పెద్ది ఈజ్ మై బ్యాంక్ నా. ఓకే. సో యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫ్యూ అదర్ ఫిల్మ్స్ యాజ్ వెల్ సార్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సలార్ 2 ఉంది. సలార్లో మీరు లిటరల్లీ ఓపెనింగ్ సీక్వెన్స్లో ఉండి మళ్ళీ క్లోజింగ్ సీక్వెన్స్లో వస్తారు. సో బట్ స్టిల్ యూఆర్ రిమెంబర్డ్ ఫర్ ద రోల్. ఎందుకంటే ఓకే, యూ ఆర్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ద గేమ్ అనే కైండ్ ఆఫ్ ఒక ఫీల్ ఇచ్చారు సలార్ 2కి ఇదంతా కూడా. సో ఇప్పుడు మీ ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు ప్రశాంత్ నీల్తో వర్క్ చేస్తున్నారు. దెర్ ఆర్ అదర్ పాన్ ఇండియన్ డైరెక్టర్స్ యాజ్ వెల్. లైక్ శివాతో వర్క్ చేస్తున్నారు ఫర్ విశ్వాసం. ఆల్మోస్ట్ అన్ని శివ ఫిల్మ్స్ అన్నింటిలో కూడా మీరు ఉంటారు కైండ్ ఆఫ్. సో ఈ కైండ్ ఆఫ్ ఒక పాన్ ఇండియా క్రేజ్ అనేది మీరు సంపాదించుకున్న తర్వాత ఒక సినిమాకి స్పెసిఫిక్గా, అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు అన్నాతే సినిమాలో యూ హ్యాడ్ డిఫరెంట్ మేక్ ఓవర్ కైండ్ ఆఫ్. ఇప్పుడు మీరు పెద్దిలో కూడా యూ హ్యావ్ డిఫరెంట్ మేక్ ఓవర్. అంటే ఇది జగత్ బాబేనా నమ్మడానికి కూడా టైం పట్టే కైండ్ ఆఫ్ ఒక మేక్ ఓవర్ చేస్తుంటారు కదా. సో మీరు తీసుకునే కేర్ దానికి ఖచ్చితంగా దానికంటూ ఇచ్చే టైం బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ పెద్దికి యూ స్పెండ్ ఆల్మోస్ట్ అరౌండ్ 2 to 3 hours ఫర్ ద మేకప్ ఇట్ సెల్ఫ్. ఇంత కైండ్ ఆఫ్ ఒక టైం స్పెండ్ చేసిన తర్వాత, ఇంత కైండ్ ఆఫ్ ఒక దాని గురించి ఒక మీరు ఇలా ప్రమోట్ చేయలేదంతా తర్వాత, వాట్ డస్ దట్ ఫిల్మ్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ? అంటే ఇట్ కుడ్ బి సలార్, ఇట్ కుడ్ బి పెద్ది, ఆర్ ఇట్ కుడ్ బి ఎనీ ఫిల్మ్. వాట్ ఈస్ ద ఫిలిం? వాట్ డస్ ద ఫిల్మ్ గివ్ బ్యాక్ టు యూ? నీకు ఇచ్చేది ఏంటి ఆ సినిమా? సినిమా ఇస్ గివింగ్ ఎవ్రీథింగ్. సి అప్పుడు నా లైఫ్ ధీరజ్ నాకు ఫుల్గా ఇప్పుడు రాదు, స్లోగా వస్తుంది. వచ్చినట్టు వస్తుంది, తర్వాత కొంచెం తగ్గుతుంది, మళ్ళీ ఇట్స్ లైక్ నా లైఫ్ చెప్పాలంటే ఒక పువ్వు లాంటిది, మెల్లిగా విచ్చుకుంటుంది. ఫుల్ బ్లూమ్ టైం వస్తుంది, ఇంకా ఫుల్ బ్లూమ్ అవ్వాల. సో అది ఎప్పుడూ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సలార్, లైక్ యూ సెడ్, ఓకే సలార్ 2 వచ్చినప్పుడు ఉంటుంది, యూ విల్ నో వాట్ మై క్యారెక్టర్ ఇస్. ఓకే. లైక్ వైజ్ పుష్ప 3, లైక్ వైజ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ ఫిల్మ్స్. అన్నీ అంటే ఇది ఎక్స్పెక్ట్ చేసిన. ఇప్పుడు పుష్ప 2లో పాపం ఎక్కువ తప్పేం లేదు దీంట్లో. అది అలా లెంగ్త్ వల్ల పార్ట్ 2 ముక్కలు అయింది కాబట్టి థర్డ్కి వెళ్ళింది, కానీ లేకపోతే 2లోనే ఉండాల్సింది. సో నాకు అట్లా మిస్ అవుతూ ఉంటాయి. బట్ అగైన్ అది ఎప్పుడో వస్తుంది. మరి నాకు 75 ఏళ్ళకి వస్తుంది, 80 ఏళ్ళకి వస్తుందో నాకు తెలియదు, కానీ ఎప్పుడో వస్తుంది ఏదైనా కానీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పుష్ప, ఐఎమ్ టాకింగ్ అబౌట్, మళ్ళీ ఇదో కాంట్రవర్సీ అవుతుంది, అది కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై లైఫ్ బ్లూమింగ్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఓకే. బట్ సలార్ 2, డూ యూ నో దట్ హౌ బిగ్గర్ స్పాన్ యూర్ గోయింగ్ టు హ్యావ్ సార్ ఇన్ ద ఫిల్మ్? ఐ షుడ్. మరి ఖాన్సాబ్ అనేది అక్కడ ఉంది కదా, ఖాన్సాబ్
దీంట్లో నాది ఉంది కదా ఖాన్ సార్. ఖాన్ సార్. సో ఆ దీంట్లో ఉంది కదా, సో క్లైమాక్స్లో ఉంది కాబట్టి లీడ్ ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. పుష్పాలో కూడా లీడ్ ఉంది కాబట్టి ఉంటుంది. ఓకే. That's what I'm hoping. ఓకే. బట్ యాజ్ ఆఫ్ నౌ యూ డోంట్ నో ద కంప్లీట్ స్క్రిప్ట్. I don't know anything. ఓకే. ఓకే. I don't know. సో డూ యూ ఎక్స్పెక్ట్ దెన్ టు టెల్ ఇన్ ప్రియర్ సార్ లైక్ ఓకే ఖచ్చితంగా సినిమా నెక్స్ట్ ఇయర్ 27లో రావచ్చు, 28లో రావచ్చు, బట్ నాకు తెలిసి ఉండాలి కదా, సో దట్ ఐ మైట్ బీ ఇన్వెస్టెడ్ ఇన్ ఇట్ అనే కైండ్ ఆఫ్ ఒక ఐడియాలజీతో ఉంటారా, లేదా లేదు ఓకే వెన్ ఎవర్ ద ఫిల్మ్ హ్యాపెన్స్ ఐ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అనేది? ఇవన్నీ వెన్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ధీరజ్. మనం ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుంటాను యాక్చువల్లీ, బికాస్ దోస్ ఆర్ ఫిల్మ్స్ విచ్ ఐ హ్యావ్ బిగ్ ఫిల్మ్స్ అని కాదు, బికాస్ ఐ హ్యావ్ అ బిగ్ క్యారెక్టర్, మీనింగ్ఫుల్ క్యారెక్టర్. సో ఆ సినిమాలకి ఎప్పుడు కేటాయిస్తాం. అండ్ ఎవ్రీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆల్సో విల్ అండర్స్టాండ్ దట్, వాళ్ళే అడ్జస్ట్ చేస్తారు, వాళ్ళకి మంచిదే కదా. ఓకే. అండ్ ఇప్పుడున్న బిగ్గర్ స్టార్స్ అందరితో కూడా యాక్ట్ చేస్తున్నారు, లైక్ ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, వీళ్ళందరితో కూడా. సో వీళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు లైక్ నానక ప్రేమతలో యూఆర్ యాక్చువల్లీ అది మోర్ దెన్ యాంటగనిస్ట్ సార్. అది నానక ప్రేమతలో క్యారెక్టర్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ విలన్ క్యారెక్టర్ అనలేము, అది మోర్ దెన్ యాంటగనిస్ట్. అది ఒక పీక్ లెవెల్ కైండ్ ఆఫ్ ఒక పర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది, ఆ క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుంది, క్యారెక్టర్ ఆర్క్ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఈవెన్ సలార్లో ప్రభాస్తో, అండ్ ఈవెన్ చరణ్తో, ఇప్పుడు పెద్దలో ఈ కైండ్ ఆఫ్ ఒక బిగ్ స్టార్స్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు, అండ్ దో యూ యాక్టెడ్ విత్ బాలకృష్ణ గారు వీళ్ళందరితో కూడా చేసినప్పటికి కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రైనింగ్ సూపర్ స్టార్స్ కైండ్ ఆఫ్, ఈవెన్ మహేష్ బాబు గారితో శ్రీమంతులు చేస్తున్నారు కైండ్ ఆఫ్, మహర్షి, ఇవన్నీ కూడా. సో ఈ స్టార్స్తో చేసినప్పుడు డూ యూ ఫీల్ దట్ ఓకే అంటే ఇప్పుడు మీరు యు ఆర్ సమ్ వన్ హూ ఎంజాయిడ్ దట్ ఫేస్ ఇన్ ఎ స్పెసిఫిక్ టైమ్ లైన్, ఒక టైం లైన్లో యూ ఆల్సో ఎంజాయిడ్ ద సేమ్. ఇప్పుడు ప్రభాస్, చరణ్, మహేష్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న ఒక కైండ్ ఆఫ్ ఒక స్టార్డమ్ యూ ఆల్సో ఎంజాయిడ్ ఇట్ కదా. సో వీళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు కానీ వీళ్ళతో వెన్ యూ మూవ్ ఫార్వర్డ్, అంటే వీళ్ళందరూ మీరు చిన్నప్పటి నుంచి వీళ్ళు చూస్తూ మీ కళ్ళ ముందు ఎదిగిన కైండ్ ఆఫ్ కిడ్స్ వీళ్ళంతా కూడా, యాక్చువల్ కిడ్స్ వీళ్ళు మీకు. సో ఇది ఎలా ఉంటుంది సార్ వాళ్ళతో ర్యాపో కానీ ఇదంతా, అండ్ యాక్టింగ్ విత్ దమ్ కానీ? See, it is life, and life is about time. నేను అంటే ఇలా కంపారిజన్ కాదు కానీ ఐ వాజ్ నెవర్ అ బిగ్ హీరో. ఇట్లా కంపారిజన్ పక్కన పెడితే దట్ వాజ్ మై టైం. ఇప్పుడు అట్లా అనుకుంటే నాతో క్యారెక్టర్ చేసిన హీరోలు అయిన కూడా ఉన్నారు. దట్ ఈస్ అగైన్ టైం. I feel all these are very good experiences, they are very good lessons, and I'm very happy in this space because all these people are well behaved. అసలు ఎక్కడ ఎవ్రీబడి ఈజ్ డౌన్ టు ఎర్త్. ఏ రోజు పెద్ద తీసుకుంటే ఎగ్జాంపుల్ నేను నా రామ్ చరణ్తో చేస్తున్నాను నా ఫీలింగ్ అసలు లేనే లేదు. రామ్ చరణ్ ఓకే, అది కూడా పక్కన పెట్టండి, అమితాబ్ బచ్చన్ గారితో చేసినప్పుడు కూడా లేదు. దో ఐ లైక్ హిమ్ వెరీ మచ్. సో బికాజ్ మై బేసిక్ కాన్సెప్ట్ ఇస్ హీ ఈజ్ హ్యూమన్, ఐఎమ్ హ్యూమన్. అండ్ టైం, ఆయన టైము నా టైము, ఇట్ జస్ట్ హ్యాపెన్స్, ఇట్ గోస్ విత్ ద ఫ్లో, లైఫ్ గోస్ ఇన్ ద ఫ్లో. దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, దానికి ఒక గ్రాఫ్ ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు లైఫ్ ఎప్పుడు అలా కూడా ఇట్లాగే ఉంటుంది కదా. సో ఓవర్లాప్స్ అవుతూ ఉంటాయి. యూ కమ్ అక్రాస్ సో మెనీ థింగ్స్ అండ్ ఐ లెర్న్ ఫ్రమ్ దీస్. సో ఇదేమి నేను తగ్గాను అనే ఫీలింగ్ అది ఎప్పుడూ లేదు, ఎందుకంటే నాకు ప్లస్లు చూసుకుంటాను నేను ఎప్పుడు. సో నాకేంటి అడ్వాంటేజ్ ఏంటి, నాకు బర్డెన్ లేదు. ఈ సినిమా పెద్ద ఇలాంటి సినిమాలు నెత్తిమీ తీసుకుని తిరుగుతా కానీ అన్ని సినిమాలు నేను పట్టించుకోవసరలా. ఇలా రిలీజ్ గొడవ నాకు ఏం సంబంధం లేదు. నాకు ఏ సంబంధం లేనప్పుడు నన్ను ఎవడో ఏం అడగనప్పుడు ఐఎమ్ ఫ్రీ టు యాక్ట్. ఐ హ్యావ్ అ ఫ్రీ విల్ అండ్ ఐఎమ్ యాక్టింగ్ విత్ ద బెస్ట్ పీపుల్. ఆ టెక్నీషియన్స్, యాక్టర్స్, ఆడియన్స్, రకరకాల ఆడియన్స్, మిక్స్డ్ ఆడియన్స్ ఇప్పుడు. సో ఐ బికమ్ గ్లోబల్ బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, నాట్ బికాస్ ఆఫ్ వెన్ ఐ వాజ్ అ హీరో. అప్పుడు చాలా లిమిటెడ్గా ఉంటుంది నా మార్కెట్, నా గుర్తింపు. ఇప్పుడు దీంట్లో ఇంకా ఎక్కువ ఐడెంటిటీ వస్తుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. సో మీరు లాస్ట్ టైం చెప్తున్నారు జగదో ఇంకా బతికే ఉన్నాడు అని నిరూపించే సినిమా పెద్ద అవుతుందని చెప్పేసి. సో వీ హ్యావ్ విట్నెస్డ్ ఇట్. ఆ కైండ్ ఆఫ్ అ రేంజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది, కైండ్ ఆఫ్ కూడా కాదు, ఇట్స్ అ రేంజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. సో కీప్ డూయింగ్ మోర్ పెర్ఫార్మెన్సెస్ విచ్ వీ వుడ్ లవ్ టు ఇంటరాక్ట్ విత్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ ధీరజ్, థ్యాంక్ యూ వెరీ మచ్ once again, and I won't bother you all. మనకి వాళ్ళ లాస్ట్ ఇంటర్వ్యూస్. సో let us meet for the next film then. Sure. Okay, thank you. Bye-bye.